గైస్ ఈ రోజు ఈవినింగ్ నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఈ బ్యానర్ ఒకటి అయితే చూపించాను, కానీ దీని గురించి నేను డీటెయిల్స్ అయితే చెప్పలేదు. ఎవరైనా ఇగ్నోర్ చేస్తారేమో అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కలెక్ట్ బంపర్ రివార్డ్స్ అనే లింక్ కూడా ఉంది కదా, ఇది కనుక ఉపయోగించి లేదా ఇక్కడ ట్యాప్ చేసి మీరు ఆ పేజ్ కి వెళ్ళి కొన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేస్తే మీకు చాలా కూపన్స్ అన్లాక్ అవుతాయి. అవి ఎక్స్పైరీ కూడా చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి మీరు సేల్ కి ముందు ఇది ట్రై చేస్తే మంచిది. ఇవి అన్లాక్ చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పటికిప్పుడు కూడా మీరు అన్లాక్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. బట్ ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు కొన్ని కూపన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 800 కి 100 బ్యాక్ వస్తుంది, 3150 బ్యాక్ వస్తుంది, అలాగే అప్ టు 300 క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇక 500 క్యాష్ బ్యాక్ వస్తుంది, 150 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా మీకు చాలా కూపన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి చాలా వరకు కూడా మీరు ఈజీగా సంపాదించే అవకాశం ఉంది. నేను ఇంతకుముందు బంపర్ రివార్డ్స్ అంటూ ఒక లింక్ ప్రొవైడ్ చేశాను కదా, మీరు అక్కడ ట్యాప్ చేయొచ్చు. లేదా మీరు అమెజాన్ అప్లికేషన్ లోకి వెళ్ళి రివార్డ్స్ లో చెక్ చేస్తే అక్కడ కూడా మీకు కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం చూడండి, మీకు ఇక్కడ షాప్ ఆర్ పే 1 టైం అని ఉంది. అలాగే నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడ షాప్ ఆర్ పే 5 టైమ్స్ అని ఉంది. అలాగే నెక్స్ట్ మీరు గమనించినట్టయితే ఇక్కడ షాప్ ఆర్ పే 10 టైమ్స్ అని ఉంది. అంటే మీరు ఏదైనా షాప్ చేసినా పే చేసినా గానీ మీకు ఈచ్ టైం ఒక ట్రాన్సాక్షన్ కౌంట్ అవుతుంది. అలా కౌంట్ అయిన ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇక్కడ షాప్ ఆర్ పే 1 టైం ఉంది కదా, జస్ట్ మీరు ఒకరికి మనీ ట్రాన్స్ఫర్ చేసినా, ఎక్కడైనా షాప్ లో పేమెంట్ చేసినా, మనీ యాడ్ చేసినా మీకు ట్రాన్సాక్షన్ అయితే కౌంట్ అయిపోతుంది. ఒకసారి మీకు ట్రాన్సాక్షన్ కౌంట్ అయిన తర్వాత ఇక్కడ వ్యూ యువర్ అన్లాక్ రివార్డ్స్ దగ్గర ట్యాప్ చేస్తే మీరు జస్ట్ ఒక్క ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసినందుకు గాను మీకు ఈ విధంగా కొన్ని రివార్డ్స్ అయితే వచ్చేసాయి. ఇవన్నీ కూడా మీరు కలెక్ట్ చేసుకుని క్యాష్ బ్యాక్స్ లేదా డిస్కౌంట్స్ పొందే అవకాశం ఉంది. అలాగే సెకండ్ స్టెప్ చూస్తున్నారు కదా, 5 ట్రాన్సాక్షన్స్ కనుక మీరు చేసినట్టయితే యాడ్ మనీ, రీఛార్జెస్, మనీ ట్రాన్స్ఫర్స్, స్కాన్ అండ్ పే ఏం చేసినా గానీ మీకు ట్రాన్సాక్షన్ కౌంట్ అవుతుంది. 5 కంప్లీట్ చేసినట్టయితే ఈ విధంగా కొన్ని రివార్డ్స్ అయితే అన్లాక్ అవుతాయి. ఇదే విధంగా మీరు 10 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసినట్టయితే, ప్రస్తుతానికి చూస్తున్నాక నేను 5 కంప్లీట్ చేశాను, 10 కంప్లీట్ చేసినట్టయితే నాకు మరికొన్ని రివార్డ్స్ కూడా అన్లాక్ అయ్యే అవకాశం ఉంది. సో ఎవరు కూడా ఇవి మిస్ చేసుకోవద్దు. మీరు పెద్దగా చేయవలసింది లేదు. మినిమం 10 రూపీస్ వర్త్ ట్రాన్సాక్షన్ మీరు ప్రతిసారి చేస్తే సరిపోతుంది. మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బిల్ పేమెంట్ చేయొచ్చు, అమెజాన్ ఏమైనా షాపింగ్ చేయొచ్చు. ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా మినిమం 10 రూపీస్ చేసినట్టయితే మీకు ట్రాన్సాక్షన్ కౌంట్ అవుతుంది. అలా టోటల్ గా 10 కనుక కంప్లీట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ అన్ని రివార్డ్స్ కూడా వచ్చేస్తాయి. ఇవి 3 స్టెప్స్ లో వస్తాయి. ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసినందుకు, 5 ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసినందుకు, 10 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసినందుకు. సో వీలైనంత తొందరగా మీరు కావాలంటే ఇప్పటికిప్పుడు కూడా ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్, యాడ్ మనీ లేదా 10 రూపీస్ చొప్పున రీఛార్జ్ అవి కంప్లీట్ చేస్తే ఇవి అన్లాక్ అయిపోతాయి. సేల్ స్టార్ట్ అయ్యే ముందు మీరు అన్లాక్ చేస్తే అక్కడ కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే నేను మీకు మరొక విషయం చూపించడం మర్చిపోయాను. ఇక్కడ కూపన్స్ చూస్తున్నారు కదా, వ్యాలిడ్ టిల్ 31st మే, వ్యాలిడ్ టిల్ 31st మే, వ్యాలిడ్ టిల్ 31st మే. అన్నింటిలో కూడా లాంగ్ టైం అయితే ఉంది. మీరు సేల్ టైంలో కాకపోయినా తర్వాత అయినా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. అందరికీ తెలిసారు. ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్టయితే మీకు డైరెక్ట్ లింక్ కావాలనుకున్నా నాకు మెసేజ్ చేయండి, నేను మీకు పంపించడం జరుగుతుంది. ఇక మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం.